అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పేరు మనలో ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. బట్ ఆయన స్టోరీ మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ఆల్మోస్ట్ 2380 ఇయర్స్ బ్యాక్ జస్ట్ 32 ఇయర్స్ మాత్రమే బ్రతికి కింగ్ అలెగ్జాండర్ ద గ్రేట్ చేసిన వండర్స్ గురించి ఈ వీడియోలో చాలా క్రిస్ప్ గా ఓన్లీ అవసరమైనవి మాత్రమే ఇంక్లూడ్ చేసి రియల్ స్టోరీ చెప్తాను. లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలెగ్జాండర్ ద గ్రేట్ 356 బీసీలో పెల్లా అనే సిటీలో పుట్టాడు. తెలంగాణకి హైదరాబాద్ ఎలా క్యాపిటలో మాసిడోనియా అనే కింగ్డమ్ కి పెల్లా అనే సిటీ క్యాపిటల్ అన్నమాట. ఈ మాసిడోనియా కింగ్డమ్ కి ఒక పవర్ఫుల్ రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు కింగ్ ఫిలిప్ II. ఇతని సొంత కొడుకే మనం వింటున్న అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ వాళ్ళ మమ్మీ పేరు క్వీన్ ఒలింపియాస్. మన పిల్లలతో నువ్వు పెద్దయ్యాక మంచి జాబ్ తెచ్చుకుంటావు, మంచి బిజినెస్ చేస్తావని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తామో, అలెగ్జాండర్ వాళ్ళ మమ్మీ కూడా అలెగ్జాండర్ తో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అలెగ్జాండర్ అని ప్రోత్సహించేది. అలెగ్జాండర్ చిన్నప్పుడు అందరి పిల్లలతో పాటు రన్నింగ్ చేయటం, గేమ్స్ ఆడుకోవటం లాంటివి చాలా ఇష్టపడేవాడు. వీటితో పాటు హీరోస్ గురించి కథలు వినటానికి చాలా ఇష్టపడేవాడు. అలెగ్జాండర్ ఒక పవర్ఫుల్ కింగ్డమ్ కి వారసుడు కాబట్టి అలెగ్జాండర్ కి ఒక తెలివైన టీచర్ ఉండేవాడు. ఆ టీచర్ పేరు అరిస్టాటిల్. అరిస్టాటిల్ అలెగ్జాండర్ కి చదువుతో పాటు నేచర్ గురించి, ఫిలాసఫీ గురించి, సమాజం గురించి, ప్రపంచం ఎలా ఉంటుంది, ఎలా థింక్ చేయాలనే విషయాలన్నీ దగ్గరుండి నేర్పించేవాడు. అలెగ్జాండర్ కి స్టోరీస్ చదవటం అంటే చాలా ఇష్టం. అలెగ్జాండర్ కి ఒక ఫేవరెట్ స్టోరీ కూడా ఉండేది. ఆ స్టోరీ కింగ్ అకిలీస్ గురించి. అలెగ్జాండర్ కి 16 ఇయర్స్ వచ్చే టైంకి వాళ్ళ రాజ్యంలో కొన్ని ప్లేసెస్ అలెగ్జాండరే చూసుకునేవాడు. చిన్న చిన్న ఆర్మీస్ ని ఫామ్ చేసి వారిని అలెగ్జాండర్ లీడ్ చేసేవాడు. అలెగ్జాండర్ వాళ్ళ డాడీ కింగ్ ఫిలిప్ మాసిడోనియా రాజ్యపు సైన్యాన్ని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా మార్చాడు. సోల్జర్స్ అందరినీ గ్రూప్స్ గా డివైడ్ చేసి ప్రతి ఒక్క సోల్జర్ ని హార్స్ రైడ్ చేయటంలో, యుద్ధం చేయటంలో చాలా బలంగా తయారు చేశాడు. వీటన్నిటినీ అలెగ్జాండర్ దగ్గరుండి తన తండ్రి తన సైన్యాన్ని ఎలా సక్సెస్ఫుల్ గా మార్చాడో చూశాడు అండ్ నేర్చుకున్నాడు. కింగ్స్ ఫ్యామిలీ అంటేనే కొన్ని విషయాల్లో గర్వంగా, పట్టుదలగా ఉంటారు. అలెగ్జాండర్ తన తండ్రి కింగ్ ఫిలిప్ అప్పుడప్పుడు వాళ్ళ రాజ్యాన్ని గ్రో చేసే విధానాల్లో ఆర్గ్యూ కూడా చేసుకుంటూ ఉండేవారు. అలెగ్జాండర్ కి వాళ్ళ రాజ్యం మీద ఒక మంచి విజన్ ఉండేది, వాళ్ళ డాడీకి ఇంకో విజన్ ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే మనకే ఒక 1000 కోట్ల బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ని ఇంకా ఎక్కువగా ఎలా గ్రో చేయాలో మనకే చాలా విజన్స్ ఉంటాయి. సో ఇది పక్కన పెట్టేస్తే అలెగ్జాండర్ కి కరెక్ట్ గా 20 ఇయర్స్ వచ్చే టైం కి మాసిడోనియాలో ఉన్న ఒక సిటీలో ఒక పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఒక పెద్ద పార్టీ అన్నమాట. ఆ పార్టీలో అలెగ్జాండర్ వాళ్ళ తండ్రి కింగ్ ఫిలిప్ ని తన ఓన్ బాడీ గార్డే చంపేస్తాడు. ఎందుకు చంపాడో హిస్టరీ క్లియర్ గా చెప్పట్లేదు, కానీ మోస్ట్ కామన్ గా వినే స్టోరీ ఏంటంటే ఆ చంపిన బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నాడో అతన్ని ఒకసారి అదే రాజ్యంలో వేరే అతను బాగా ఇబ్బంది పెడతాడు. ఆ బాడీ గార్డ్ వెంటనే రాజు కంప్లైంట్ చేస్తాడు. బట్ అలెగ్జాండర్ తండ్రి కింగ్ ఫిలిప్ ఆ కంప్లైంట్ ని సరిగ్గా తీసుకోకుండా వదిలేస్తాడు. తనకి న్యాయం చేయలేదని కోపంలో ఉన్న ఆ బాడీ గార్డ్ అదే టైంలో మాసిడోనియాలో ఉన్న ఒక సిటీలో జరుగుతున్న పెద్ద పార్టీలో అందరూ చూస్తుండగానే కింగ్ ఫిలిప్ ని వెనక నుండి కత్తితో పొడుస్తాడు అండ్ అక్కడి నుండి ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు. బట్ మిగతా సోల్జర్స్ అతన్ని పట్టుకొని వెంటనే చంపేస్తారు. బట్ అలెగ్జాండర్ వాళ్ళ డాడీ కింగ్ ఫిలిప్ కూడా అప్పుడే అనుకోకుండా చనిపోతాడు. ఆ ఇన్సిడెంట్ తో రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా వాళ్ళ రాజ్యం కూలిపోతుందని భయపడతారు. అదే టైంలో 20 ఇయర్స్ ఉన్న మంచి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా తయారైన అలెగ్జాండర్ మాసిడోనియా కింగ్డమ్ కి కింగ్ అయిపోతాడు. తన ప్రజలందరికీ ఒక్క మాట ఇస్తాడు. తన రాజ్యాన్ని సేఫ్ గా చూసుకుంటానని, తన రాజ్యాన్ని అన్ని రాజ్యాల కంటే స్ట్రాంగ్ గా చేస్తాను అని. అప్పటిదాకా అలెగ్జాండర్ ఉండే గ్రీక్ మీదకి పర్షియన్స్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉండేవారు. అలెగ్జాండర్ వాళ్ళ డాడీ కింగ్ ఫిలిప్ తన రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చేవాడు. ఎప్పుడైతే అలెగ్జాండర్ వాళ్ళ డాడీ చనిపోతాడో అలెగ్జాండర్ రాజు అయ్యాడు కాబట్టి వెంటనే అలెగ్జాండర్ ఉండే గ్రీక్ సిటీ స్టేట్స్ అందరికీ అతి పెద్ద రాజ్యం, పవర్ఫుల్ రాజ్యమైన పర్షియన్ ఎంపైర్ కి ఎదురెళ్లి ఎలా ఫైట్ చేయొచ్చో తన ప్లాన్ చెప్పి ప్రతి ఒక్కరిని ఒప్పిస్తాడు. 334 బీసీలో 22 ఇయర్స్ ఉన్న అలెగ్జాండర్ తన ఆర్మీతో కలిసి మొట్టమొదటిసారి హెలెస్పాంట్ అనే సముద్రాన్ని దాటి ఏషియా మైనర్ లోకి ఎంటర్ అవుతాడు. ఏషియా మైనర్ అనే ప్లేస్ ఇప్పుడు టర్కీ కంట్రీలో ఉంది. ఏవైతే సిటీస్ అప్పటి వరకు పర్షియన్ రూల్ లో ఉన్నాయో వాటిని అలెగ్జాండర్ విడిపిస్తాడు. ఆ ప్రజలందరికీ అలెగ్జాండర్ హీరో అవుతాడు. అలెగ్జాండర్ కి కూలింగ్ పీరియడ్ అనేదే ఉండదు. వెంటనే ఇస్సూస్ అనే ప్లేస్ కి వెళ్లి పర్షియా రాజైన కింగ్ డారియస్ II తో యుద్ధం స్టార్ట్ చేస్తాడు. పర్షియా రాజు కింగ్ డారియస్ తను అలెగ్జాండర్ చేతిలో ఓడిపోతున్నాడని తెలుసుకున్న వెంటనే తన ఫ్యామిలీని సైతం వదిలేసి ఆ రాజ్యం నుండి పారిపోతాడు. బట్ అలెగ్జాండర్ యుద్ధంలో విన్నాయాక పర్షియా రాజు డారియస్ ఫ్యామిలీని చంపకుండా వదిలేస్తాడు. దీన్ని బట్టి అలెగ్జాండర్ ధైర్యవంతుడు మాత్రమే కాదు, గ్రేషియస్ అని అక్కడుండే వారు కూడా చెప్తుండేవారు. ఆ తర్వాత అలెగ్జాండర్ పర్షియాకి కీపోర్ట్ ఐలాండ్ సిటీ అయిన టాయాని స్వాధీనం చేసుకోవటానికి యుద్ధం చేస్తాడు. ఎందుకంటే పర్షియన్ ఆర్మీ అత్యంత పవర్ఫుల్ పోర్ట్ సిటీ అయిన టాయాని బేస్ చేసుకొని సముద్రాన్ని అన్ని విధాలుగా కంట్రోల్ చేసేవారు.
సో ఈ యుద్ధంలో కూడా అలెగ్జాండరే విన్ అవుతాడు. యుద్ధం విన్ అయ్యాక అక్కడి నుండి ఈజిప్ట్ వెళ్ళటానికి అలెగ్జాండర్ డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అప్పట్లో ఈజిప్టియన్స్ ని కూడా పర్షియన్సే రూల్ చేసేవారు. సో వాళ్ళు అలెగ్జాండర్ ని హెల్ప్ కోసం పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో చాలా మంది ఈజిప్టియన్స్ అలెగ్జాండర్ ని హీరో లాగా చూసేవారు. వాళ్ళని అలెగ్జాండర్ పర్షియన్స్ నుండి విడిపించి ఫ్రీడమ్ ఇస్తాడని నమ్మేవారు. సో ఎప్పుడైతే అలెగ్జాండర్ ఈజిప్ట్ లోకి అడుగు పెడతాడో అప్పటిదాకా రూల్ చేస్తున్న పర్షియా వాళ్ళు అలెగ్జాండర్ తో యుద్ధం చేయలేక ఈజిప్ట్ ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈజిప్టియన్స్ అలెగ్జాండర్ ని వాళ్ళ న్యూ రూలర్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. అలెగ్జాండర్ ఈజిప్ట్ లో ఉన్నప్పుడే సముద్రం పక్కన ఒక సిటీని స్థాపిస్తాడు. ఆ సిటీకి అలెగ్జాండ్రియా అని పేరు పెడతాడు. ఈ సిటీని సముద్రం పక్కనే కట్టడానికి రీజన్ ఏంటంటే అలెగ్జాండర్ ఈ సిటీని గ్రేట్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ గా చూడాలనుకుంటాడు. ప్రపంచంలో ఉన్న స్మార్ట్ పీపుల్ అంతా కలిసి వాళ్ళకున్న న్యూ ఐడియాస్ షేర్ చేసుకోవటం వల్ల అలెగ్జాండ్రియా అనే సిటీ బిజియెస్ట్ ట్రేడింగ్ సెంటర్ లాగా మారుతుందని అనుకున్నాడు. సో ప్రపంచంలో ఉన్న వేర్వేరు కంట్రీస్ వారందరూ షిప్స్ లో అలెగ్జాండ్రియాకి వచ్చి గూడ్స్ ని అమ్ముకోవటం, కొనుక్కోవటం లాంటి బిజినెస్ చేసుకోవచ్చు అన్నది అలెగ్జాండర్ ఆలోచన. సో అలెగ్జాండర్ అనుకున్నట్టుగానే అలెగ్జాండ్రియా ఒక బిజీ ట్రేడింగ్ సెంటర్ లాగా మారిపోయింది. యూరప్, ఏషియా, ఆఫ్రికా నుండి ట్రేడర్స్ అలెగ్జాండ్రియా వచ్చేవారు. అండ్ ఇప్పుడు అది రిచ్ అండ్ ఫేమస్ సిటీ కూడా అయిపోయింది. అలెగ్జాండర్ అలెగ్జాండ్రియా లాంటి ఒక మంచి సిటీని స్థాపించడంతో ఆగిపోకుండా మళ్ళీ ఒక రోజు గోగమేలా అనే ప్లేస్ లో కింగ్ డారియస్ తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈసారి పర్షియన్ ఆర్మీ ఇదివరకు కంటే చాలా పెద్దగా తయారైంది. కానీ అలెగ్జాండర్ ముందు పర్షియన్ ఆర్మీ ఓడిపోయింది. ఈసారి కూడా కింగ్ డారియస్ యుద్ధం ఓడిపోతున్నాడని తెలుసుకొని అలెగ్జాండర్ కి దొరకకుండా పారిపోయాడు. ఈ యుద్ధం తర్వాత అలెగ్జాండర్ బాగా రిచ్ అండ్ ఇంపార్టెంట్ పర్షియన్ సిటీస్ అయిన బాబిలోన్ అండ్ సూజాని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ పర్షియన్స్ కి సెరమోనియల్ క్యాపిటల్ అయిన పర్సెపోలిస్ అనే ప్లేస్ కి వెళ్లి అక్కడున్న మోస్ట్ ఇంపార్టెంట్ రాయల్ ప్యాలెస్ ని కాల్చేస్తాడు. సెరమోనియల్ క్యాపిటల్ అంటే ఇంపార్టెంట్ సెరమోనీస్, రాయల్ ఈవెంట్స్, సింబాలిక్ అండ్ రిలీజియస్ రిచువల్స్ జరిగే ప్లేస్ అన్నమాట. అయితే ఈ ప్లేస్ అలెగ్జాండర్ నిజంగా కాల్చేశాడా, యాక్సిడెంటల్ గా కాలిపోయిందన్న విషయం ఇంకా క్లారిఫై అవ్వలేదు. కొంతమంది ఏమో పర్షియా వాళ్ళు అలెగ్జాండర్ ఉండే గ్రీక్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ పార్ట్ చేశారు కాబట్టి ఆ రివెంజ్ తోనే ఈ సెరమోనియల్ క్యాపిటల్ అయిన పర్సెపోలిస్ ని కాల్చేశాడు అంటారు. ఇంకొందరేమో కొంతమంది సోల్జర్స్ బాగా తాగిన మత్తులో ఈ సెరమోనియల్ క్యాపిటల్ ని కాల్చేశారు అంటారు. బట్ నిజమైన రీజన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇంకా డిబేట్ చేయాల్సిందే. అలెగ్జాండర్ ఆ టైంలో పర్షియా రాజైన కింగ్ డారియస్ ని ఎలాగైనా తన చేతులతో చంపాలని చూస్తున్నాడు. బట్ అదే టైంలో కింగ్ డారియస్ ని తన సొంత మనుషులే మోసం చేసి చంపేస్తారు. ఈ విషయం తెలిసిన అలెగ్జాండర్ తన చేతులతో చంపాల్సిన కింగ్ డారియస్ వేరే వాళ్ళ చేతుల్లో చనిపోయాడని తెలిసి చాలా బాధపడతాడు. ఇంకా పర్షియాకి అలెగ్జాండర్ న్యూ రూలర్ అవుతాడు. సో ఇప్పుడు పర్షియాని, మాసిడోనియాని అలెగ్జాండరే రూల్ చేస్తున్నాడు. అప్పటిదాకా కంప్లీట్ గా మాసిడోనియా కల్చర్ ఫాలో అవుతున్న అలెగ్జాండర్ ఎప్పుడైతే పర్షియాని రూల్ చేయటం కూడా స్టార్ట్ చేస్తాడో తన రాయల్ కోర్ట్ లో కొన్ని పర్షియా ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ని ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తాడు. అంటే పర్షియన్స్ లాగా డ్రెస్ చేసుకోవటం, పర్షియన్ కోడ్ ట్రెడిషన్స్ ఫాలో అవటం లాంటివి ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు అలెగ్జాండర్ కింద పర్షియన్ అండ్ మాసిడోనియా కింగ్డమ్స్ ఉన్నాయి. వీటితో ఆగకుండా తన ఆర్మీతో సెంట్రల్ ఏషియా వెళ్లి బాక్ట్రియా అండ్ సాగ్డియా అనే ప్లేసెస్ ని స్వాధీనం చేసుకుంటాడు. బట్ అక్కడి ప్రజలు అలెగ్జాండర్ వాళ్ళని రూల్ చేయడానికి ఇష్టపడరు. సో ప్రజలందరూ కలిసి అలెగ్జాండర్ రూల్ కి ఎదురుగా ఫైట్ చేస్తారు. సో అలెగ్జాండర్ చాలా తెలివిగా తాను రూల్ చేసే మాసిడోనియాకి ఈ ప్లేస్ కి మధ్యలో ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో బాక్ట్రియా అండ్ సాగ్డియాకి ప్రిన్సెస్ అయిన రోక్సానాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ చూపు డైరెక్ట్ గా మన ఇండియా మీదే పడుతుంది. సో అలెగ్జాండర్ తన ఆర్మీతో కొండలు, నదులు దాటి హైడాస్పేస్ అనే రివర్ దగ్గర పోరస్ అనే రాజుతో యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఈ ప్లేస్ పాకిస్తాన్ లో ఉంది. ఈ రాజు యుద్ధం చేయడానికి చాలా బలమైన యుద్ధం చేసే ఎలిఫెంట్స్ ని వాడేవాడు. బట్ ఈవెన్ ఈ యుద్ధంలో కూడా అలెగ్జాండరే విన్ అవుతాడు. యుద్ధం అయిపోయాక అలెగ్జాండర్ కింగ్ పోరస్ ని ఇప్పుడు నిన్నేం చేయమంటావో చెప్పు అంటాడు. అప్పుడు కింగ్ పోరస్ ధైర్యంగా అలెగ్జాండర్ తో నన్ను కింగ్ లాగా ట్రీట్ చేయి అంటాడు. ఆ మాట అలెగ్జాండర్ కి బాగా నచ్చి కింగ్ పోరస్ ని చంపకుండా తన రాజ్యాన్ని ఆక్యుపై చేయకుండా కింగ్ పోరస్ ని రెస్పెక్ట్ తో వదిలేస్తాడు. కొంతమంది ఏం చెప్తారంటే అలెగ్జాండర్ కింగ్ పోరస్ ని వదిలేయటమే కాకుండా కింగ్ పోరస్ కి ఇంకా రూల్ చేయడానికి చాలా ల్యాండ్ కూడా ఇచ్చాడంటారు. ఈ డెసిషన్ వల్ల అలెగ్జాండర్ కి ఆ ప్లేస్ నుండి పీస్, ఆ ప్రజల నుండి రెస్పెక్ట్ సంపాదించుకుంటాడు. ఇంకా అలసిపోకుండా అలెగ్జాండర్ యుద్ధం చేయడానికి ఇంకేం ప్లేసెస్ ఉన్నాయో చూస్తుంటే అన్ని ఇయర్స్ అలెగ్జాండర్ తో కలిసి ప్రతి యుద్ధం విన్ అయిన తన సోల్జర్స్ అందరూ మాకింక ఓపిక లేదు, మన ప్లేస్ కి వెళ్ళిపోదామని అలెగ్జాండర్ తో చెప్తారు. వాళ్ళ మాట విన్న అలెగ్జాండర్ ఇండస్ రివర్ దాటి పర్షియాకి బ్యాక్ కి వెళ్ళిపోతారు. పర్షియాకి వెళ్లిన తర్వాత తాను రూల్ చేస్తున్న పర్షియా, మాసిడోనియా ప్రజలందరూ కలిసి ఉండటానికి ప్రజల మధ్యలో కల్చరల్ వెడ్డింగ్స్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఈ వెడ్డింగ్స్ ని సూజా వెడ్డింగ్స్ అంటారు.
అంటే ఈ 2 ప్లేసెస్ ప్రజలందరూ కలిసి ఉండాలని దీని ఉద్దేశం. ఇదే టైంలో అలెగ్జాండర్ క్లోజ్ ఫ్రెండ్ అయిన హెఫాస్టియన్ చనిపోతాడు. అలెగ్జాండర్ చాలా బాధపడతాడు. తన ఫ్రెండ్ ని చాలా గ్రాండ్ గా ఫ్యూనరల్ చేస్తాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ బాబిలోన్, అరేబియా వెళ్తాడు. కొన్ని ఇయర్స్ కే అలెగ్జాండర్ కి ఒక ఫీవర్ వస్తుంది. రోజు రోజుకి వీక్ అయిపోతుంటాడు. అలా ఫీవర్ వచ్చిన కొన్ని డేస్ కే, అంటే ఎగ్జాక్ట్ గా 32 ఇయర్స్ కే కింగ్ అలెగ్జాండర్ చనిపోతాడు. అలెగ్జాండర్ కి ఫీవర్ ఎలా వచ్చిందో థియరీస్ లేవు. బట్ ఆ టైంలో మలేరియా అండ్ టైఫాయిడ్ లాంటి కామన్ గా వచ్చేవి అని చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది అలెగ్జాండర్ తినే ఫుడ్ లో పాయిజన్ కలిపారు అని చెప్పేవాళ్ళు. బట్ దీని మీద అయితే క్లియర్ ప్రూఫ్ లేదు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తాను కష్టపడి స్థాపించిన కింగ్డమ్ ని చూసుకోవటానికి అలెగ్జాండర్ కి కొడుకు కూడా లేడు. ఎందుకంటే అదే టైంలో అలెగ్జాండర్ వైఫ్ రొక్సానా ఇంకా ప్రెగ్నెన్సీతోనే ఉంటుంది. అలెగ్జాండర్ జనరల్స్ అందరూ పవర్ కోసం ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. జనరల్స్ అందరూ వేర్వేరు కింగ్డమ్స్ కింద స్ప్లిట్ అయిపోతారు. కొన్ని మంత్స్ కి అలెగ్జాండర్ వైఫ్ రొక్సానాకి బాబు పుడతాడు. పేరు అలెగ్జాండర్ 4 అని పెడతారు. బట్ జనరల్స్ లో ఒకడైన కెసాండర్ అలెగ్జాండర్ కొడుకు అలెగ్జాండర్ 4 కి ఒక 13-14 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు తాను పెద్దవుతే మళ్ళీ అలెగ్జాండర్ లాంటి కింగ్ అవుతాడనే భయంతో అలెగ్జాండర్ వైఫ్ అండ్ కొడుకు అలెగ్జాండర్ 4 ని చంపించేస్తాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత తాను స్థాపించిన కింగ్డమ్స్ కలిసి ఉండలేకపోయినా అలెగ్జాండర్ సాధించిన అచీవ్మెంట్స్ మాత్రం ప్రపంచాన్ని మార్చేశాయి. తాను స్థాపించిన అలెగ్జాండ్రియా అనే సిటీలో గ్రీక్ ఐడియాస్ స్ప్రెడ్ చేసి అనేక మందికి నాలెడ్జ్, ఆర్ట్ అండ్ కల్చర్ ని నేర్పించగలిగాడు. జస్ట్ 32 ఇయర్స్ బ్రతికిన అలెగ్జాండర్ ని ఈ రోజుకి అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలుస్తున్నారంటే తాను చూపించిన కరేజ్, తాను అనేక ప్లేసెస్ ని ఒక్కటిగా కలిపిన విధానం, ఒక మనిషి తనకున్న బలమైన గుండెతో ఒక విషయాన్ని కలగంటే హిస్టరీలో నిలిచిపోవచ్చు అని కోట్ల మందికి తాను సెట్ చేసిన ఎగ్జాంపులే ఈ రోజు మీరు విన్న అలెగ్జాండర్ ద గ్రేట్ స్టోరీ.